మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 18వ తేదీ అనగా బుధవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు మీకు రాత్రి 7:45 తర్వాత జరిగేది ఇదే. ఏ మాత్రము కూడాను అలక్ష్య పెట్టవద్దు. మమ్మల్ని నమ్మండి, ఎందుకంటే గనక ఇది జ్యోతిష్య పండితుల మాట. జ్యోతిష్కులు తెలియచేసిన అంశము రాత్రి 7:45 దాటాక ఈ బుధవారం తిథి నాడు మీకు ఇలాగే జరగబోతుంది. ఈ రాశి వారికి ఇలాంటి ఊహించని సంఘటనలు ఎదురు కాబోతున్నాయి. రహస్యంగా ఈ వీడియోని చూడండి. ఏం జరగబోతుందో మీకే అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారి జాతకులకు ఈ రోజున గురుడు, శని, రాహువు బలంగా ఉండడం వల్ల మీరు రాజయోగాన్ని అనుభవిస్తారు. మీ జీవనం పట్టిందల్లా బంగారం అయినట్లుగా ఉంటుంది. సాంఘికంగా, రాజకీయంగా ఉన్న సతమత స్థితి నుంచి బయటపడతారు. గృహంలో ఖచ్చితంగా మార్పులు జరుగుతుంటాయి. నూతన గృహ నిర్మాణం లేదా ఇండ్ల స్థలాలు కొనుగోలు జరుగుతుంది. నూతన వాహనం ప్రాప్తి మీలో గల ప్రతిభకు చెక్కని గుర్తింపు అవుతుంది. ఈ రాశి వారి జాతకులకు ఈ రోజున చాలా వరకు కూడాను కలిసి రాబోతుంది. నూతన కార్యక్రమంలో పాలు పంచుకోగలుగుతారు. భగవంతుని తోడు, నీడ, అండదండలు ఈ రోజున మీకు ఎక్కువగా ఉండడం జరగబోతుంది. ఈ రాశి స్త్రీలకు కూడా ఈ రోజు చాలా వరకు కూడా విలువైన వస్తువులు కొనుగోలు చేసే యోగం కనిపిస్తుంది. ఉద్యోగం చేసే స్త్రీలకు అధికారుల మన్ననలు కూడా కలగబోతూ ఉన్నాయి. మీకు చాలా వరకు కూడాను గ్రహ సంచారం మారుతూ ప్రతిరోజు తిథులు మారుతున్నా కూడా వీరికి ఫలితాలు ఇప్పటి వరకు దక్కకపోయుండొచ్చు. కానీ డిసెంబర్ మాసం 18వ తేదీ బుధవారం తిథి ఎక్కువ శాతం అనుకూలత కనిపిస్తుంది. కెరియర్ లో మీరు ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నారు, సమాజంలో ఏ గుర్తింపు పొందాలి అనుకుంటున్నారు, ఆ సమయం మీకు రానే వచ్చింది. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. ఇకపోతే ఈ రాశి వారికి కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మొద్దు. ఈ రోజున వారు ఎటువంటి వారో తెలుసుకున్నాకే మీ పర్సనల్ విషయాలు కానీ ఏ విషయాలు అయినా షేర్ చేయండి. పని మీద శ్రద్ధ పెట్టండి. కెరియర్ పరంగా ఉన్నత స్థితిని తీసుకువస్తుంది. మీ స్నేహితుల ప్రతి సమస్యకు కూడాను మీరు అడ్డంగా ఉంటారు. మీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను మీకు స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ పరిష్కారం చూపించే అవకాశం ఈ రోజు కనిపిస్తుంది. ఈ సమయంలో మీకు సమాజంలో గుర్తింపు వస్తుంది. మీరు ముందు చెప్పుకుంటున్నటువంటి ఆర్థిక అంశాలు కూడాను చాలా వరకు ఈ రోజున తొలగిపోతాయి. అనుకూలంగా ఉండబోతుంది. నష్టపోయిన డబ్బు అంతా కూడాను తిరిగి మీకు రాబోతుంది. అది పెట్టుబడి రూపంలో కావచ్చు, లేదా ఎవరైనా ఇవ్వాల్సిన ధనం కావచ్చు. అవన్నీ మీకు తిరిగి వస్తాయి. మీరు ఏదైనా నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుని లోన్ కోసం అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు ఈ సమయంలో లోన్ వస్తుంది. పరిహారంలో భాగంగా ముందుగా మీరు ఏమిటంటే ఇంట్లోని స్త్రీలను గౌరవంగా చూసుకోండి. అంతకంటే ముందుగా మీ ఆరోగ్యం అయితే బాగా చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లుగా అందరికీ జరగాలి అని ఏమీ లేదండి. వారి యొక్క గ్రహ స్థితులు జాతకాల్లో అన్ని వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవి జరుగుతాయని చెప్పలేము. అలాగే మీరు కొన్ని పరిహారాలు చేసుకుంటే గనక ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. మీరు ఇంట్లోని స్త్రీలను చాలా వరకు జాగ్రత్తగా చూసుకోండి. తల్లి కానీ, చెల్లి కానీ, భార్య కానీ, ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రేమపూర్వకంగా మాట్లాడండి. వారిని ప్రేమపూర్వకంగా పలకరించండి. దీనివల్ల మీ జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఉదయం లేవగానే ఒక 5 సార్లు కానీ 11 సార్లు కానీ
ఓం నమ శివాయ అనండి. ఇలా అంటే మీ పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ మాసం 18వ తేదీ బుధవారం తిథి నాడు రాత్రి 7:45 దాటాక ఖచ్చితంగా మీకు ఇలా జరగాల్సిందే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.